కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలని మరియు సాగునీరు అందక నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి, బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్, పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు, మహిళలు, నాయకురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమల్లో విఫలం అయిందని మండిపడ్డారు. రైతులకు న్యాయం చేసేది బీజేపీ పార్టీయేనని, రైతుల అభివృద్ధిలో బీజేపీ తోటి సాధ్యమవుతుందన్నారు. నాయకులు, రైతు సోదరులు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఈ యొక్క రైతు సత్యాగ్రహ దీక్షను ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల్లా మల్లారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రైతులకి నీళ్ళు అందివ్వకుండా ఎంతో మంది రైతులు మరణానికి కారణమైంది అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్. అదే విధంగా ఇప్పుడున్న కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా రైతు కోసం ఎవరు పట్టించుకుంటలేరు, ఒక భారతీయ జనతా పార్టీ తప్ప అని. అలాగే ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలలో మన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నాశనం చేసింది. మిత్రులారా, ఈరోజు రైతు లేని రాజ్యం లేదు. రైతు పండిస్తేనే మనం పుట్టెడు కూడు తింటున్నాం. మన భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు గోమాసి శ్రీనివాస్ గారికి రేవంత్ రెడ్డి, మీరు 5-6 మేనిఫెస్టోల్లో మీరు వాగ్దానాలు చేసి ఈ రోజు రాజ్యం వెళ్తున్నారు. కానీ మీరు ఇచ్చిన మాట ఏంటి? రైతులకి మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రైతు ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజు. జై జవాన్ జై కిసాన్. ఇట్లా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఈరోజు రైతు సత్యాగ్రహ దీక్ష పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశము, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రైతులను ఉద్దేశించి రకరకాల వాగ్దానాలు చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తానని, రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తానని చెప్పి, ఆ తర్వాత మద్దతు ధర 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత కంప్లీట్గా సన్నకారు, చిన్నకారు ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వీళ్ళందరినీ నడ్డి విడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి మోసాలని ఇప్పుడు మేము ఎండగట్టడానికి, ప్రజలని చైతన్యవంతం చేయడానికి, రైతాంగాన్ని చైతన్యవంతమైన రైతాంగాన్ని తయారు చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ చేసినటువంటి వాగ్దానాలని వెంటనే అమలు చేయాలని, రైతాంగానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని, రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇవ్వాలని, అంతేకాదు రైతులకు ఇప్పుడు క్రాప్ వచ్చినటువంటి వరి ధాన్యం మీద బోనస్గా 500 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి ఈ దీక్ష ఏదైతే ఉందో సత్యాగ్రహ దీక్ష పూర్తి స్థాయిలో రైతుల కోసము, రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ రైతు ప్రభుత్వంగా భారత దేశంలో కేంద్ర సర్కారు ఉన్నది. కాబట్టి ఏదైతే కేంద్ర సర్కారు ఉన్నదో ఈరోజు కేంద్రం ఉన్నటువంటి సర్కారు రైతులను కాపాడడానికి, రైతులకు శ్రేయస్ కోసము ఈ యొక్క దీక్ష తలబెట్టింది. కాబట్టి ఖచ్చితంగా రైతులు అర్థం చేసుకొని ఈ చేసిన మోసాలు కాంగ్రెస్ ఏదైతే చేసిందో దాన్ని అర్థం చేసుకొని రాబోయే ఎన్నికలలో ఆ మోసాలకు ధీటుగా నిలబడి కాంగ్రెస్ను బొందబెట్టి భారతీయ జనతా పార్టీని కాపాడుకోవడం కోసము ముందుకొస్తుందని మేము ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైంది. ప్రాజెక్టుల గేట్లు తెరిస్తే పొలాలకు నీళ్ళు వస్తాయి, కానీ రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు తెరిచి ఎవరిని పార్టీలో చేర్చుకోవాలి, ఎవరికి కండువాలు కప్పాలి, ఎవరి దగ్గర పైసలు తీసి ఏ టికెట్ ఏ ధరకు అమ్ముకోవాలని రేవంత్ రెడ్డి ఢిల్లీలో, హైదరాబాద్లో బ్రోకర్కి చేస్తుండు. రైతుల గురించి రేవంత్ రెడ్డి ఆలోచిస్తలేడు. ఇవాళ మన పార్లమెంట్లోనే చూసుకుంటే 100 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ టికెట్ కొనుక్కొచ్చుకున్నాడు. కుటుంబ పాలన అంటే గింత దారుణమా?
ఒకటే జిల్లాలో 3 సీట్ల. ఇది అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీకి వాళ్ళకి తెలితే వాళ్ళు కూడా సిగ్గుతోటి వాళ్ళకు కూడా సిగ్గు పంచుకుంటారు. అంటే నిజంగా ఇంత దారుణమైన కుటుంబ పాలన ఉన్నది. కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక మన ఎమ్మెల్యేలు మొన్నటిదాకా డ్రామా వేసిర్రు, మేము వ్యతిరేకిస్తున్నాం అని. అందరికీ మంచుకో 10 ముట్టంగానే ఎమ్మెల్యేలు అందరూ కూడా చల్లబడ్డారు. ఇవాళ రైతుల సమస్యలు, పేద ప్రజల సమస్యలు, మహిళలకు 2500 రూపాయల ఖాతాలు ఎత్తామన్నారు. అనేక హామీలు ఇచ్చి ఇవన్నీ కూడా మర్చిపోయినరు. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యంగా రైతులకు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పినారు. అది ఇవ్వాలి. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వాలి. 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. ఎండిపోయిన పొలాలకు 25,000 రూపాయలు ఇవ్వాలి. అట్లనే రైతు కూలీలకు 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని మేము దీక్ష చేపడుతున్నాము. ఈ జిల్లాలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా కడెం నీళ్ళు అందక ఆజీపూర్, దండపల్లి, లక్షర్పేట మండలాల్లో ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. బీజేపీ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం.